250 సీట్లు రావడమే కాకుండా దాదాపు ఈరోజు మన కడప రిమ్స్లో తీసుకుంటే అవుట్ సోర్సింగ్లో ఒక 1000 మంది ఉంటారు. సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కానీ అవుట్ సోర్సింగ్, అలాగే శానిటేషన్ కానీ, అక్కడ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, నర్సులు కానీ, డాక్టర్లు కానీ, మరి ఇలాంటి అందరూ కూడా టెక్నీషియన్స్ అందరూ కూడా దాదాపు 5000 మంది అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచన చేయమని ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం. కేవలం మెడికల్ సీట్ల యొక్క లక్ష్యమే కాదు, అనేక మందికి ఉపాధి ఇచ్చిన అవకాశం కూడా ఈ ప్రభుత్వం కల్పించే భాగ్యం వస్తుంది. కాబట్టి ఎందుకంటే ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు, నచ్చిన వాళ్ళను తీసిపడేసే కార్యక్రమం చేస్తారు. మరి ఈరోజు రిమ్స్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మెడికల్ కాలేజీ పెడితే ఈరోజు దాదాపు 1000 మంది ఆ మెడికల్ కాలేజీలో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయడం జరిగింది. అంతేకాకుండా క్యాన్సర్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది, ఒక సైకియాట్రీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. మరి ఇటు ప్రతి ఊర్లో కూడా, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ఈ విధంగా ఒక మెడికల్ హబ్ ఏర్పడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా ప్రజలు గమనించి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, ఈ కూటమి నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.